दस्तूर न्यूज में आपका इस्तकबाल है। देखिएगा आज की ये खबर। तेलंगाना तहरीक के सरगर्म कारकुन मोहम्मद याकूब उर्फ सोनी भाई की ताज़ियती तकरीब। दासियम विनय भास्कर, इम्तियाज़ इसहाक, अब्दुल्ला सुहेल के अलावा मुख्तलिफ सियासी व समाजी शख्सियात का खिराज अकीदत। तेलंगाना तहरीक के सरगर्म कारकुन, बीआरएस के सीनियर रहनुमा और काजीपेट के मारूफ समाजी खिदमत गुजार मरहूम मोहम्मद याकूब उर्फ सोनी भाई की याद में जुमेरात को पोचम्मा मंदिर कम्युनिटी हॉल, बापूजी नगर, काजीपेट में एक पुरवकार ताज़ियती इजलास मुनक्किद हुआ। तकरीब में साबिक सरकारी चीफ विप व साबिक रुकने असेंबली दासिम विनय भास्कर, साबिक चेयरमैन फाइनेंस कॉरपोरेशन इम्तियाज़, बीआरएस के अक़लियती सीनियर रहनुमा अब्दुल्ला सुहेल समेत मुख्तलिफ सियासी, समाजी, मजहबी शख्सियात, सहाफ़ियों और अवाम की बड़ी तादाद ने शिरकत की। तकरीब के आगाज़ में मरहूम मोहम्मद याकूब सोनी भाई की तस्वीर पर गुलपोशी की गई, फातिहा ख्वानी की गई और उनके अहले खाना से मुलाकात करके इजहार ताज़ियत किया गया। अपने सदारती खिताब में दासीम विनय भास्कर ने कहा कि उन्होंने कभी ये तसव्वुर भी नहीं किया था कि सोनी भाई इस तरह अचानक उन्हें छोड़कर चले जाएंगे। उन्होंने कहा कि मरहूम के साथ उनका 40 बरसों से जायद का रिफाकती ताल्लुक था और सोनी भाई इब्तिदा से आखिरी वक्त तक हर मरहले पर उनके शाना बशाना खड़े रहे। उन्होंने कहा कि सोनी भाई सिर्फ पार्टी के कारकुन नहीं बल्कि उनके खानदान के एक फर्द थे। वो अवामी खिदमत, ज़रूरतमंदों की मदद और बीमार अफराद की इयानत के लिए हमेशा सरगर्म रहते थे। तेलंगाना तहरीक में भी उन्होंने सफ़े अव्वल में रहकर जद्दोजहद की। दासीम विनय भास्कर ने ऐलान किया कि मरहीम की याद में मदारिस के बच्चों की इमदाद की जाएगी ताकि उनकी अवामी खिदमत का मिशन जारी బలమైనటువంటి ఆకాంక్షతో పనిచేసినటువంటి వ్యక్తి। సో ఈ తీరుగా చివరి రోజు కూడా నాకు జుబేర్ భాయ్ ఫోన్ చేస్తే నేను హాస్పిటల్ పోయినా, అక్కడ డాక్టర్స్ ఏమన్నారు, వెంటిలేటర్స్ మీద పెట్టాలి, మరి పైకి షిఫ్ట్ చేస్తా ఉన్నప్పుడు కూడా నాకు భరోసా ఉండేది। డాక్టర్తో కూడా చెప్పిన ఈయనకు ఇట్లా చాలా సందర్భాలలో సిక్ అయిండు, మళ్ళా బాగా అయింటాడు అని చెప్పి జోర్కే రమేష్ వాళ్ళకి ఇట్లుండే, మేము వేరే కార్యక్రమం పోయేది ఉండే, డాక్టర్ సాబ్తో అని చెప్పిన ఏదైనా కూడా మేము ఉన్నాము, ఆయన ఖచ్చితంగా వెంటిలేటర్ పెడతాము, మీరు వెంటిలేటర్ పెట్టండి, వేరే మెడికేషన్ కూడా ఇవ్వండి, ఆయన ఖచ్చితంగా బాగా అయి బయటకు వస్తాడు అనే ఒక విశ్వాసం నాకుండే। ఎందుకంటే చాలా సందర్భాలలో ఆయన సిక్ అయినది చూసినా, బాగైంది చూసినా, ప్రజల మధ్యలో ఉన్నది చూసినా, నా ఆఫీస్ కూడా వచ్చినట్టు సభ పెట్టి ఫోటో పెడితే కొందరు నాకు వారించిండు, ఫోటో పెట్టొద్దన్నా మా దగ్గర సంతాప సభ పెట్టారు అని। ఆ తదుపరి జుబేర్ భాయ్తో నేను అడిగినాను, ఎందుకంటే సోనీ భాయ్ పోయినాక వాళ్ళతో నాకు కాంటాక్ట్ లేదు, ఇంకా మిస్సెస్ తో కానీ పిల్లలతో నేను మాట్లాడలేని పరిస్థితి, నువ్వే మాట్లాడని చెప్పి వారితో చెప్తే వాళ్ళేవో కొన్ని కార్యక్రమాలు అయినాక చేద్దామన్నారు। దాని తర్వాత కొంతమంది మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు అన్న 40 days దాకా చెయ్యరు అని చెప్పింది, చేయొద్దు 40 days దాకా ఇంటి వాళ్ళు అయినాక అట్లా ఆగినాం। అయిన తర్వాత మొన్నటి నుంచి అన్నకు కార్యక్రమాలు ఉండే, అన్న కార్యక్రమం ఉండే, నయీం భాయ్ ఇట్లా మహమూద్ అలీ సాబ్తో మాట్లాడుతూ ఇవాళ రేపు అన్నారు, ఈ రోజు వాళ్ళు టైం ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం వారి మిత్రులు, వాళ్ళ శ్రేయభిలాషులు, వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన చేసుకోవటం కొన్ని మరి అందుకే మీ కార్యక్రమం ప్రకారం ఫోటో ఉండాలా లేదో కూడా తెలియదు। ఏదేమైనప్పటికీ కూడా అక్బర్ భాయ్ చెప్పినట్టు గల్లీ పేరు అది అన్నారు, వాస్తవంగా మనం గవర్నమెంట్లో లేము, ఏదైనా కూడా మంచి చేయబోయినా కూడా ఏది చేస్తారు। ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా వారి కోసము 2 సార్లు మరి మదర్సే పిల్లల గురించి చెప్పింది కాబట్టి ఖచ్చితంగా సోనీ భాయ్ పేరు మీద మదర్సే పిల్లలకు అతి త్వరలో వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఏదో ఒకటి కార్యక్రమం చేద్దామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా మరి ఖచ్చితంగా సోనీ భాయ్ లేని లోటు
నాకే కాదు వారి కుటుంబ సభ్యులకే కాదు రాజ్పేటకి కాదు పార్టీకి మైనార్టీ నాయకులకు కూడా ఈ ప్రాంత బిడ్డలు కూడా చాలా లేని లోటు కనబడుతుంది. వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబానికి ఖచ్చితంగా నేను వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక కొడుకుగా साबिक चेयरमैन फाइनेंस कॉरपोरेशन इम्तियाज इसहाक ने अपने खिताब में कहा कि मोहम्मद याकूब सोनी भाई एक बाकिरदार इंसान, मुखलिस तहरीककार और अवामी खिदमत के जज्बे से सरशार रहनुमा थी। उन्होंने कहा कि सोनी भाई दासीम वनय भास्कर के काबिले एतमाद साथी और अकदार की हामिल कारकुन थी। उन्होंने तमाम सियासी वाबस्तगियों से बालातर होकर मुनक़िद की गई इस ताज़ियती तकरीब को काबिले सताइश करार देते हुए मुंतज़िमीन और बीआरएस खानदान का शुक्रिया अदा किया। కానీ వినయ్ భాస్కర్ అన్న సపోర్ట్ చేయడం వల్ల చాలా మందికి సేవ చేయగలిగాడు సోనీ గారు. అటు వినయ్ భాస్కర్ అన్న సపోర్ట్ చేయడం వల్ల సోనీ గారి ధైర్యం ఉండే, సోనీ ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉండేది. ఎందుకంటే వినయ్ భాస్కర్ అన్న కూడా సోనీకి లైక్ చేస్తుండే, ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ప్రజల గురించి వస్తుండే, ప్రజలకు సేవ చేయడానికే వినయ్ భాస్కర్ అనేది ఉండే. వినయ్ భాస్కర్ అన్న ఎన్నో సందర్భాలు కొట్లాడుతున్నాడు ప్రజల కొరకు. అట్లాంటి నాయకుడు సోనీ. ఈరోజు ఆల్ పార్టీ నాయకులు ఇక్కడ వచ్చి సోనీ గారికి సంతాప సభ వచ్చిందంటే నిజంగా గర్వపడాల్సి వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీకి నిజంగా మీరు చాలా లక్కీ. మీరు నిజంగా సోనీ మీ కుటుంబంలో లేని వాళ్ళు చాలా బాధపడుతున్నాము. अल्लाह से दुआ करते हैं कि अल्लाह आप लोगों को हिम्मत दे, आप लोगों को जो है हमेशा खुश रखे, आप लोगों को जो है हर चीज की वो जो कमी है अल्लाह ताला आपको कमी पूरी करे। मैं एक ही कहना चाहता हूं कि सोनी जैसा आदमी हर इंसान में बसना होना चाहिए, क्योंकि बीआरएस के अक़लियती सीनियर रहनुमा अब्दुल्ला सोहेल ने कहा कि सोनी भाई हमेशा अवामी मसाइल के हल के लिए कायदीन से रुजू करते और लोगों के काम करवाने की मुसलसल कोशिश करते थे। उन्होंने कभी किसी ओहदे या शोहरत की ख्वाहिश नहीं की, बल्कि सिर्फ अवामी खिदमत को अपनी जिंदगी का मकसद बनाया। उन्होंने कहा कि सोनी भाई को हकीकी खराजे अकीदत यही होगा कि उनके मिशन को जारी रखते हुए अवाम की खिदमत की जाए, जबकि बीआरएस खानदान हमेशा उनके अहले खाना के साथ खड़ा रहेगा। हर जानदार को मौज का मजा चखना, मगर ये बात भी बहुत ही जब से बैठ के जिन लोगों के जज्बात सुना हूं उससे दिल से कह रहा हूं कि रब्बुल आलमीन ने आपको एक सोनी दिल वाला खाजीपेट को दिया, और उस सोने के दिल वाले 3-4 बार सोनी भाई की ताज़ियत के जलसे के लिए कहे थे। मैं माफ़ी चाहता हूँ, मैं SIR में और मेंबरशिप ड्राइव में थोड़ा बिजी था, देर से आने के लिए ताख़ीर की एक वजह मैं भी हो सकता, मगर जितने लोग सोनी भाई के बारे में कह रहे हैं, मैं सिर्फ इतना कहता हूँ कि अल्लाह ने बहुत कम लोगों को चुनता, एक भाई की नहीं सुन रहा। ऐसे वक्त में अल्लाह ताला ने तुम्हारे पास सोनी भाई के जैसे आदमी को रखा था, जो आपकी आवाज सुनकर आपके हर मसले को लब्बैक कहते हुए आपके मसले को अपने से या अपने ख़ायदीन से उमड़ने वाला ऐसा शख्स सिर्फ रब्बुल आलमीन का देन हो सकता है। आदमी अपने तरफ से ऐसा लीडर नहीं बन सकता। मैं आप सब के साथ ये विनय भाई के लिए भी बहुत ज्यादा नुकसान विनय भाई का भी हुआ है, और साथ ही साथ आपके घर वाले यहाँ बैठे हुए हैं। मैं जानता हूँ उनके घर में क्या गुजर रही है और उनके फर्जंद के दिल में क्या गुजर रहा है। अल्लाह ताला इन सब को इस हादसे को सहने की ताकत दे, इनके घर को खुशहाल रखे। और साथ ही साथ मैं आप सब से गुजारिश करता हूँ कि आप अपने नमाजों में, अपनी दुआओं में, नमाज के बाद के दुआओं में एक लम्हा सोनी भाई के लिए भी दुआ कर ले कि अल्लाह उनके दर्जे बुलंद फरमाए, इनकी खबर को नूर से बढ़े क़यामत तक, उनकी रूह को सुकून अता फरमा क़यामत तक, उनके सारे गुनाहों को नेकी में बदल दे। और
اس موقع پر محمد زبیر علی نے مرحوم کے ساتھ وابستہ یادیں تازہ کرتے ہوئے کہا کہ سونی بھائی غریب اور ضرورت مند افراد کی مدد کے لیے ہمیشہ پیش رہتے تھے۔ وہ ہر مسئلے کو منطقی انجام تک پہنچانے کے لیے مسلسل جدوجہد کرتے تھے۔ انہوں نے سونی بھائی کو عوامی رہنما اور بے لوث سماجی خدمت گزار قرار دیا۔ جب کوئی بھی مسئلہ تو برابر اس کو انوالو ہوتے تھے، کوئی بھی اگر پرسنلی یا پھر ایریا وائز جو یا کمیونٹی وائز جو کوئی بھی اگر مسئلہ کلکٹر آفس کے سامنے 21 days ریلے ہنگر اسٹرائک ہونے پہ اس میں آل پارٹیز کے لوگ پارٹیسپیٹ، تو مین آرگنائزر میں سونی بھائی تھے جو 21 days تک جو ہے نا وہ ریلے ہنگر اسٹرائک چلانے میں جو ہے۔ منا بھائی نے تیلگو زبان میں خطاب کرتے ہوئے سونی بھائی کی اعلیٰ شخصیت، اخلاق اور سماجی خدمات کو خراج تحسین پیش کیا اور کہا کہ ان کی وفات معاشرے کے لیے ناقابل تلافی نقصان ہے۔ اس موقع پر صحافی محمد اکبر ضیاء نے کہا کہ محمد یعقوب سونی بھائی نے تلنگانہ تحریک کے دوران سابق رکن اسمبلی داسیم ونے بھاسکر کے ساتھ ہر مرحلے پر صف اول میں رہ کر سرگرم کردار ادا کیا۔ انہوں نے متعدد احتجاجی مظاہروں، جلسوں اور گرفتاریوں میں حصہ لیا، جن کی خبریں اس وقت کے اخبارات میں نمایاں طور پر شائع ہوتی تھیں۔ انہوں نے کہا کہ سونی بھائی نہ صرف ایک سرگرم تحریک کار تھے بلکہ اعلیٰ کردار، دیانت اور انسان دوستی کی عملی مثال تھے، جو عوام کے چھوٹے سے چھوٹے اور بڑے سے بڑے مسائل کے حل کے لیے ہمیشہ متحرک رہتے تھے۔ سونی بھائی میرے تلنگانہ تحریک کے اچھے دوست، اچھے ساتھی رہے۔ سونی بھائی سے جو آدمی ایک بار ملتا تھا وہ بار بار ملنا چاہتا تھا۔ وہ شخصیت ایسی تھی، ان کے چہرے پہ ان کی مسکراہٹ، ان کے بات کرنے کا کم وائلنس میں بات کرنے کا ان کا انداز، بہت ہی دھیمی آواز میں بات کرتے تھے، اور وہ چیزیں ان کے اخلاق اور کردار ان کے سیاسی یا سماجی خدمات سے سب سے زیادہ ہی واز دی بیسٹ پرسن۔ وہ شخصیت۔ مزید خبروں کے لیے دستور news.com کو لائک، شیئر اور سبسکرائب کریں۔ شکریہ۔